హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ బగారా రైస్, చేపల కర్రీ, ఫిష్ కర్రీ, ఆనియన్స్. తిందామండి. ఆనియన్స్ అంటే మా కావ్యకి. ఒరే సరిగా పట్టరా, అది పట్టుకో, పళ్ళెం పట్టుకో, పడిపోయిద్దాం. టేస్ట్ గుణ టేస్ట్ బాగుందా? నేను అప్పుడప్పుడు అడుగుతా, చెప్తారా? అడవిలో తిరుగుతుంది, తైతెక్కలాడుతుంది, ఏదో అంటుంది. నీకు వచ్చింది ఒకటి అడుగు కవ్య, చెప్తా. ఏదో అడుగుతానన్నా, నాకు గుర్తులేదు. అడవిలో తిరుగుతుంది, తైతెక్కలాడుతుంది, ఏంటిది? చల్లకామ. చల్లకామ దెయ్యమా ఏదో అంటారు, గుర్తులేదు నాకు. ఎలాగా? నెమ్మలి అడవిలో తిరిగిద్ది, వర్షం వచ్చినప్పుడు డాన్స్ చేసింది. నువ్వు చెప్పుకున్నా, నీకు ఏదని తెలుసా? మొన్న అడిగారుగా. అదే చిన్నపిల్లలు చెప్పు. మీరు చిన్నపిల్లలకి వీడియోలో అడగమన్నాను కావ్య. టైం ఒక కిడ్నాపర్ ఒక అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి కట్లన్నీ ఇప్పేశాడు. కట్లన్నీ ఇప్పేసి గుణ చెప్పాలి అవి ఆన్సర్. ఆయన సరే చెప్పు. కట్లన్నీ ఇప్పేసి గిన్నె ఇక్కడ ముళ్ళు ఎత్తాడు అవి. తన ముందు ఒక గీత చేస్తాడు. ఆ గీత దాటేస్తే నిన్ను వదిలేస్తాను అంటాడు, కానీ దాడు. ఎందుకు గుణ? ముందు గోడ ఉంది కాబట్టి. గట్టిగా చెప్పాలా ఆన్సర్? ముందు గోడ ఉండేది కాబట్టి. నువ్వు ఇంకోటి అడుగు, సరే చెప్పిద్ది. నీకు తెలిసింది ఒకటి అడగరా, చలో చెప్పిద్దిలే, చూద్దాం. ఏంటి? ఒక అబ్బాయి ఒక ఇల్లు ఇరుక్కుపోతాడు. ఆ ఇల్లుకి 4 డోర్లు ఉంటాయి. ఒక డోర్లు ఏమో ఏంటి పులుండిద్ది, వెళ్తే చంపేసిద్ది. రెండో దాంట్లో ఏమో ఐస్ వాటర్ ఉంటాయి, ఫుల్గా సముద్రం లాగా, గట్టి ఏమీ ఉండదు. ఒకవేళ ఐస్ వాటర్ పట్టుకున్నా అంటే ఫ్రీజ్ అయిపోతాం, లైట్ టచ్ అయినా సరే, వాటర్ లైట్ డ్రాప్ పడినా సరే. మూడో దాంట్లోనేమో డాడీ వాటర్ ఇస్తావా ఇవి ఉంటాయి. ఏంటి? కాదు, స్పైడర్స్ ఉంటాయి బ్లాక్కి, అవి ఫుల్ ఉంటాయి. అవి కూడా లైట్ టచ్ చేసినా సరే విషంతో నిన్ను ఉంటాయి. అవి చిన్న అడగండి, పెద్ద అర్థం కావట్లా. జోకులు వచ్చాయి చెప్పు. మంచిగా
ఎందుకంటే ఇవి చెప్పు గుణ నువ్వు ఇంతలో తినేరా పచ్చటి పొలాలు. చెప్పు సరదాగా చెప్పుకోవాలి. పచ్చటి పొలాలు కావ్య చెప్పాలి. ఏ సరదాగా నాకు చాలా ఉన్నది చెప్పు. పచ్చడి పొలాలు, ఎర్రటి కాలువ, నల్లటి రాయలు. అది ఏంటిది చెప్పుకన్నా తెలియదు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. నల్లటిది పచ్చటి పొలాలు, తెల్లటి తెల్లటి కాదు ఎర్రటి, ఎర్రటి కాలువ. ఎర్రటి కాలువ సీతాఫలం. ఎర్రటి కాలువ దాంట్లో ఎందుకు ఉంటుంది? జామకాయ. జామకాయ దాంట్లో ఎందుకు ఉంటుంది? నల్లటి రాయలు కూడా ఉండాలి. పచ్చటి పొలాలు. పచ్చడి పొలాలంటే సీతాఫలకాయ పైన. యాపిల్ ఎలా అయింది అనుకుంటున్నా. గ్రీన్ యాపిల్. రెడ్ లోపల గింజలు బ్లాక్ ఉంటాయి కదా. ఎర్రటి కాలువ అది వచ్చారా? రాదు. పానమా? అదే పాన నోట్లో వేసుకుని ఫానా కిల్లి అదే ఎర్రగా అయిపోయింది. దాంట్లో నల్లగా సీడ్స్ ఉంటాయి. నల్లగా ఒక్క పొడి నల్ల గ్రీన్ కలర్ లో ఉంటుంది. వెరీ గుడ్. నువ్వు ఒకటి చెప్పాలగా అలాంటి చిన్నవి. ఇక నుంచి ఇలాంటి పొడపు వదిలేద్దాం. వీడియో బోర్ పట్టుకుండాలి. నువ్వు ఒకటి చెప్పు. సింపుల్గా ఉండాలి. గబగబా చెప్పు. ఒక అబ్బాయి ఇదేంటి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓకుండా చెప్పు. చెప్పు. నీకు తెలుసు కాబట్టి అది ఇంకోటి చెప్తాను అంది. చెప్పు. ఇది కావాలి తెలుసు కాబట్టి అలా చెప్పమని. సరే చెప్పు. ఇక్కడ ఇది ఆ బాక్స్ ఆన్ అవ్వట్లేదు. కామెంట్ బాక్స్ చెప్పు. ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ముందు ఒక కార్ అయినా వస్తాడు. ఆ స్ట్రీట్లో ఇదేంటి బల్బు అది ఏమి ఉండదు. మొత్తం అన్నీ పగిలిపోయి ఉంటాయి. ఆ కార్ అయిన ఇదేంటి కారు ఉండిద్దా ముందు లైట్లు కూడా పగిలిపోయి ఉంటాయి. ఫుల్ నైట్ ఏమీ కనిపించదు. ఫుల్ నైట్ చెప్పేసాడు. ఆసరే దాంట్లో ఉంది నైట్ అని. సరే కానీ తిను 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 మొక్కొక్కడు కదల్లా చెప్పు. అసలు మధ్యాహ్నం రోడ్ల మీద వస్తున్న కార్ ఆయన వస్తున్నాడు. అయితే అన్ని నైట్ అని వాడేశాడు కదా, కాబట్టి అది నైట్ అనకూడదు, అమావాస్య అనాలి. నువ్వు చెప్పాల్సి అది సరిగా. అమావాస్య రోజు ఒక అబ్బాయి ఉంటాడు, నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక కార్ ఆయన వస్తున్నాడు. కార్ మీద బల్బులన్నీ ఆఫ్ అయిపోయి ఉంటాయి. కార్ లైట్లు కూడా ఏమీ లేవు. వాళ్ళు వస్తున్నారు. ఆ అబ్బాయి ఏమో కళ్ళజోడు పెట్టుకుని మరీ వస్తున్నాడు. బ్లాక్ కళ్ళజోడు ఆయన వస్తున్నాడు. తన ముందుకే వచ్చాడు కానీ గుద్దకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు అట్లా అడగాలి. అర్థం అవ్వలేదు అని చెప్పడం రాదు. అదే అది చీకట. అమావాస్య అది. అన్నయ్య ఏమో నైట్ అనేసి. నైట్ గుణ ముళ్ళు ఉండవు. తిను. ఉన్నాయా కావ్య? ముళ్ళు లేవు కదా, పెద్దవి ఉంటాయి అంతే. కావ్య గుణ తీయది పైకి ఒకటే ఉంది. తిను. గుణ ఏంటి వీడియో ఇది పిసుకుతున్నావు? చేపల కూర అంటే ఇష్టం ఉండదు. పిసుకుతున్నాడు. ఫ్రై అయితే తింటాడు. గుణ ముళ్ళు లేవురా. లేదు, చిన్నవి లేవు, పెద్దవి చదువు లేదు.
అవి కొంచెం కనబడే ముళ్ళే కదా, అది ముళ్ళ, అది ముళ్ళే కాదు, కావాలని చేస్తున్నాడు. అట్లా ముళ్ళు లేవు, ఒక పెద్ద ముళ్ళే ఉన్నాయి. ఏంట్రా మూత మీద వేలు వేసుకుని? కావ్యనే గెలుస్తుంది, గెలువు. ఇంకొకటి కావ్య. సరే ఇంకొకటి. నాకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. హైలైట్ కాలమేమో మా మేడం చెప్పింది. ఈసారి నుంచి 2 వేసి 3 వేసి పడుపు గదులు ఎవరికాళ్ళు నేర్చుకొని రండి. స్కూల్ చెప్తారండి. తెలుగు స్కూల్ కాదు, ఇంగ్లీష్ స్కూల్. పోనీ ఇంగ్లీష్లో మీ ఇద్దరు, నీకు తెలియని కావ్యకి తెలియని నీకు నేర్చుకోవాలి వీడియోలో. ఇంకా వచ్చు కానీ మర్చిపోయింది. అన్నం అవ్వట్లేదు గుణ, కొడతాడు నిన్ను. ఇంకా ఇంటికాడే ఉన్నాడు. ముళ్ళు లేవమ్మా, పెద్ద ముళ్ళు లేవన్నాయి, నీకు పేదేసింది ఉన్నా. కాళ్ళు ఉంటాయి కానీ రాలేదు, అదేంటిది? కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. కుర్చీ కుర్చీ కుర్చీ. పెరిగిద్ది కానీ తగ్గదు. ఏంది? పెరిగిద్ది కానీ తగ్గదు. మనిషి ఏజ్ పెరిగిద్ది కానీ తగ్గదు. ఎగ్గస్టాలు చేసావనుకో తీర తీస్తా. కానీ తిండి తినుకోకుండా ఎగ్గస్టాలు చేస్తా. ముళ్ళుంటాయి కానీ చేప ఎవరుందా? ముళ్ళు విమానం వెళ్తుంది. మా ఇంటి పైన అన్నీ వెళ్తాయి. ఎగిరిద్ది కానీ దిగదు కిందకి. ఏంటి విమానం దిగిద్ది కదా కింద, ఎగిరిద్ది కానీ దిగదంట. జుట్టు అంటే కిందకు దిగదా? దూతే దిగదా? పక్షి చెట్ల మీద నీళ్ళు తాగుతారా బయటికి కిందకి? ఎందుకు మొదలు ఆడికి తెలిసే లేదు ఆన్సర్ తెలుసా? అదొక ఫ్లవర్. అదేం ఫ్లవర్? అదొక ఫ్లవర్ అంటే ఏం ఫ్లవరు? ఫ్లవర్ని ఫ్లవరే అంటారు. అసలు అది ఏంటి చూపించేది ఏంటో అనుకోండి. ఫ్లవర్ అంట. ఫ్లవర్ తల్లో పెట్టుకునే ఫ్లవర్ కాదు. అదేంటిది? ఒక ఫ్లవర్ ఉండిద్ది, తల్లో పెట్టుకోరు. అదేంటిది? చెప్పనా? ఇదేంటి దేవుడి పెడతారు ముళ్ళ, దాని పేరేంటిది? దాని నాగులు అదంటదబ్బా, దాని పేరేదో ఉంది, నోరు అంతుంది కదా అట్లా. నాకు ముళ్ళపద అని చెప్ప. అదేదో పువ్వు అమ్మ, స్మెల్ బాగా వచ్చింది. తెలీదు, చెప్పు. చీ ఎందుకు పెట్టుకోవచ్చు, నేను పెట్టుకుంటా. నువ్వేం చెప్పావు అసలు దానికి? కాలీఫ్లవర్కి తల్లో పెట్టుకోరు. అది నువ్వే అలా చెప్పాలా? చెప్పనా? తింటారు కానీ తలలో పెట్టుకోరు, అదేంటిది అని చెప్పాలి. కాలీఫ్లవర్లో చెప్పు అంతే.
ఇంకా తర్వాత వీడియోలో చెప్తానే. తినండి ఇంకా. అయిపోయింది చెప్పాను. అదిగో అది ఉందిగా ఇంకా శుభ్రంగా తినాలిగా. ఓడిపోయాను చెప్ప. చెట్టు మీద ఓడిపడిద్ది అదేంటి? ఏం పడుద్ది? రెట్ట పడుద్ది. ఏం పడిద్దిరా? కాకి పడిద్ది, రెక్కలు పడుతుంది. ఏం పడుతుంది? ఏంటి ఆయన తిండి తెలీదు నాకు. ఓహో చెప్పండి కాయ చెప్పు. దాని మూతు తీసావా? దాని మూతు దేని మూతు చెప్పు. దాని మూతు అదే అదే దాన్ని కట్ చేసేసుకునిద్ది. అంతేకాకుండా దాని రెక్కలు కూడా అదే తీసేసుకునిద్ది. గెద్ద. అది తెలుసు ఎవరికైనా. ఎందుకంటే దాని మూతిని ఇలా రాసేసుకుంటే కొత్తది వచ్చింది, రెక్కలు ఇలా చేసుకుంటే కొత్తవి వస్తాయి. అది ఎవరికైనా తెలుసు. గెద్ద. తర్వాత వీడియోలో ఇంకా అయిపోయింది. చెప్పు చెప్పు కాయ చెప్పని పడిపోయాలి. చెప్పు చెప్పకపోతే పడిపోయాలో చెప్తా. ఈ వీడియోలో చెల్లెగలి చెప్పరు కూడా. ఈ వీడియోలో అయితే నేనే గెలిచాను. ఈ వీడియో నేనే గెలిచి ఇవి గెలిచి చూసారు అట్లా చెప్పించుకున్నాను.